ముంతా తుఫాను ప్రభావంతో భాగంగా ఇప్పటికే రైల్వే అధికారులు సుమారు 100 రైళ్లను రద్దు చేశారు. ఇక తుఫాను ప్రభావంతో పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఇక విజయవాడ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించే విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లే విమానాలు మినహా మిగిలిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు ఇప్పటికే ప్రయాణికులకు సమాచారం ఇచ్చినట్లు ఎయిర్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. మరోవైపు విశాఖ నుంచి వెళ్లే ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్యాసింజర్స్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలన్నీ ఉండేటట్టుగా అన్ని యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఫ్లైట్స్ వాళ్ళ ప్రికాషనరీ మెజర్ గా ఫ్లైట్స్ కొన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ ముఖ్యంగా వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు అండ్ షార్జా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ రోజు రాత్రి కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళు వైజాగ్ వెళ్ళే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. దీనికి ఇంకా ఇదే కాకుండా రేపు ఉదయం 10:30 తర్వాత వచ్చే ఇండిగో ఫ్లైట్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేయడం జరిగింది ఎక్సెప్ట్ ఢిల్లీకి వెళ్ళే ఇండిగో ఫ్లైట్ మాత్రం యథావిధిగా నడుస్తుంది. మిగతా ఫ్లైట్స్ అన్ని హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్స్ 4, బెంగళూరుకి వెళ్ళే ఫ్లైట్స్ 3, చెన్నై, ఇలా తిరుపతికి వెళ్ళే ఫ్లైట్స్ అన్ని రేపు క్యాన్సిల్ చేయడం జరిగింది. అయినా ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్కి బయలుదేరే ముందు మొత్తం ముందే ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుని బయలుదేరమని విజ్ఞప్తి చేయడం జరిగింది.